సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా. మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు. ఈ శుభవేళ ఒక చక్కని మాట మీ జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఇశ్రాయేలు జాతిని నడిపిస్తూ ఉన్నాడు. అలా నడిచి వెళుతూ ఉండగా కొంత దూరం ప్రయాణమైంది. దేవుని కృపను నడిచారు. ఆ తర్వాత దేవుడు వచ్చి మోషేతో అన్నాడు కదా, మోషే ఈ ప్రజలను అదిగో పాలు తినడు దేశం కొరకు నీవు వీరందరినీ నడిపించయ్యా అని అన్నాడు. అనగానే మోషే ఒక్క క్షణం ఆయన వైపు అలా చూచాడు. వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళు అంటుంటే ఆ మాటలు అతనికి కొంచెం బాధ అనిపించాయి. కారణం ఏంటంటే ఇంతకాలం తీసుకుని వచ్చాడు, నడిపించాడు, కానీ విమర్శలు ఎక్కువైపోయాడు, నిందలు ఎక్కువైపోయాయి. నీళ్లు దొరక్కపోతే రాళ్ళు పట్టుకుంటున్నారు. మోషే ఏమైపోయాడు, ఇంతకాలం కనబడలేదు అంటున్నారు, మూర్ఖంగా మాట్లాడుతున్నారు, ఒక రకంగా సణుగుతున్నారు. మోషే దొరికితే రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారు. వాళ్ళంతా మూర్ఖంగాను తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దేవుడు ఎప్పుడైతే ఆ విధంగా తోడుకొని వెళ్ళు, వీళ్ళని తీసుకుని వెళ్ళు అన్నారో వెంటనే ఇవన్నీ ఇతగాడికి గుర్తు వచ్చాయి. ఏమని, ఇంతకాలం నడిపిస్తే కృతజ్ఞత లేదు వీళ్ళకి, భయంకరంగా నన్ను గురించి మాట్లాడారు, నీళ్లు లేవన్నప్పుడు రాళ్ళు పట్టుకున్నారు, ఎక్కడికి వెళ్ళావు ఇంతకాలం కనపడలేదు అంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే మూర్ఖంగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు వినేటట్టుగా అరుస్తున్నారు, కొన్నిసార్లు మనసులో గొనుగుతున్నారు, సడుగుతున్నారు. అబ్బా ఈ ప్రజలను నడపడం నా వల్ల కాదు అని తాను పడ్డ బాధంతా మనసును తెచ్చుకొని నేను వీరు నడపనయ్యా అనలా, నేను తోడుకు పోను అనలా. సరే తీసుకుని వెళ్ళు, తోడుకుని వెళ్ళు అంటున్నావుగా, నాతో ఎవరిని పంపుతావు అని మోషే దేవుణ్ణి అడిగాడు. ఈ ఒక్క మాట మీ జ్ఞాపకం చేయాలి. నిర్గమాకాండం 33వ అధ్యాయము 12. మోషే యెహోవాతో ఇట్లనెను, నీవు ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో నాకు తెలియచేయము. అయ్యా తోడుకు పొమ్మంటున్నావుగా, లక్షల మంది ప్రజలను తీసుకుని వెళ్ళమంటున్నావుగా, నాతో నువ్వు ఎవరిని పంపుతావు? ఈ ఒక్క మాట దగ్గర ఆగుదాం. ఇప్పుడు ఈ ప్రజలు నడిపించాలి అంటే మోషే ఏమంటున్నాడో తెలుసా? నాతో ఎవరిని పంపుతావు? అదే చరిత్ర మనకు జరుగుతుంది. ప్రభువా ఈ నెల ఎట్లా ఉంటుందో నాకు తెలియదు కదా, గతంలో ఇరుకులు ఇబ్బందులు చాలా పడుతూ వచ్చాంగా, ఈసారి నీ దగ్గర ఒక మనవి చేసుకుంటున్నా. ఏమిటో తెలుసా? ఈ నెల నాతో ఎవరిని పంపుతావు? ఈ నెల నా కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచయను అంతా నడిపించడానికి నాతో ఎవరిని పంపుతావు? ఈ మాట నేను, మీరు మోషే అడిగినట్లుగా దేవుణ్ణి అడుగుదుమగాక. మనం అడగాల్సిన మాట ఏమిటో తెలుసా? వెళ్ళమంటున్నావు, బయలుదేరమంటున్నావు, నడిచెడతానయ్యా అనడం కాదు, నువ్వు నాతో ఎవరిని పంపుతావు? మోషేకి అర్థమైంది ఏంటంటే దేవుడు ఎవరినైనా పంపితే
ఆ మార్గం సునాయాసంగా ఉంటుంది. దేవుడు ఎవరినైనా పంపితే నీకు తోడు ఉంటుంది. దేవుడు ఎవరినైనా పంపితే ఒంటరి జీవితం ఉండదు. దేవుడు ఎవరినైనా నీతో పంపితే ఆ ప్రయాణం నీకు ధైర్యంగా ఉంటుంది. ఒక రోజున ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఇంతమందిని ఒంటరిగా నేను మొయ్యాల్సి వస్తుంది అయ్యా, నేనేమైనా వీళ్ళని కన్నానా అంటూ దేవుడి దగ్గర చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? వీళ్ళందరిని నడిపించడం ఒంటరిగా తన వల్ల కావటంలా. ఇప్పుడు అంటాడు, దయచేసి నాతో ఎవరిని పంపిస్తావో చెప్పు, నువ్వు ఎవరినైనా పంపిస్తే నేను వీళ్ళని నడిపిస్తాను. ఈరోజు దేవుని దగ్గర వెండివ్వవా అని అడగబాకండి, బంగారం దయచేయండి అని మాత్రమే కోరుకోకండి. కనీసం బండో ఇల్లో ఏదోటి దయచేయమనడం కాదు, కానీ ఈ పైరు నేను సాగించాలి అంటే, ఈ భక్తి కొనసాగించాలి అంటే, ఈ పిల్లలను నడిపించాలి అన్నా, ఈ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టుగా నేను కార్యాలు చేయాలన్నా, పోషించాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఒకవేళ వ్యాపార వ్యవసాయాలు చేయాలన్నా, భక్తిలో పడిపోకుండా నిలబడాలి అన్నా, ప్రభుతో సాగాలి అన్నా, ఈ నెలలో నేను ఒక్కడు కోరుకుంటున్నానయ్యా. అదేమిటో తెలుసా? నీవు నాతో ఎవరినో పంపుతావు. ఆ ఒక్క మాట అడగండి, మీ జీవితం ధన్యమవునుగాక. ఆయన ఎవరినైనా నీతో పంపునుగాక. నేను అడుగుతాను, సమాధానం చెప్పండి. దేవుడు ఎవరిని పంపితే బాగుంటుంది? నీకు దోతను పంపితే బాగుంటుందయ్యా అంటే దోతను పంపమని అడగండి. లేదయ్యా కొత్త పాస్టర్ గారిని కోరుకుంటానంటే అదని అడగండి. లేదయ్యా బాగా డబ్బు ఉంటే చాలయ్యా అంటే అదైనా అడగండి. కాదయ్యా సుఖంగా నేను పోయింది కారు నాకు ఇస్తే చాలయ్యా, క్షేమంగా అడతానంటే పర్వా. నువ్వు ఏం కోరుకుంటావు? కానీ వెండి అడగల, బంగారం అడగల, అద్భుతాలు అడగల, ఆశ్చర్య కార్యాలు అడగల, నీకింకా వీళ్ళందరికంటే నాకు శక్తి దయచేయని అడగల. ఆయన కోరుకున్నది ఏమిటో తెలుసా? ఎవరినైనా పంపు, నువ్వు పంపితే నాకు దీవెన. ఆయనేమన్నాడో తెలుసా? ఆహా, నీ తెలివిగల మాటకు, భక్తి కలిగిన మాటకు నేను మెచ్చుకుంటున్నాను. నేను ఎవరిని పంపను, నా సన్నిధి నీతో కూడా పంపుతాను. ఈరోజు ఈ మాట చదివినాక, ఈ సందేశం మీతో పంచుకోవడానికి ముందుగా నేను ఈరోజు తెల్లవారుజామున ప్రార్థన చేసుకున్నప్పుడు నా జీవితం ఎంత ఆనందం అనిపించిందో. కారణం ఏమిటో తెలుసా? మనల్నైనా, మన సంఘాన్నైనా, నిన్నైనా, నీ కుటుంబాన్నైనా, నీ వ్యాపారైనా, నీ బిడ్డలనైనా ఎవరిని తోడుకుని పోవటం, నడిచి వెళ్ళటం, చివరికి నీ భక్తి ఆఖరి వరకు కొనసాగించడానికైనా ఆయన నువ్వు కోరుకున్నట్టుగానే తన సన్నిధిని నీకు తోడుగా పంపునగాక. ఆ సన్నిధిని నాకు తోడుగా కావాలని ప్రార్థన చేసుకున్నాను. ప్రభు ఆ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు మీ అందరికీ దండం పెట్టి నేను చెప్పగలిగిన మాట, జీవితం చూడాలన్నా, భక్తిలో ఆగకుండా వెళ్ళాలన్నా, కష్టార్జితం మిగలాలి అనుకున్నా, శత్రువులు లేకుండా సాగాలి అనుకున్నా, పిల్లలకు మంచి మనుగడ కలగాలి అనుకున్నా, ప్రార్థనాత్మలో మీరు పెంచబడాలి అనుకున్నా, చేతి పని కలిసి రావాలి అనుకుంటే దోతలో, వ్యక్తులో, గురువులో, డబ్బులో, వాస్తులో కాదు, కానీ దేవుని సన్నిధి మనతో కూడా వచ్చునగాక. ఆయన సన్నిధి వస్తే ఈ రోజు నుంచి మీ చరిత్ర మారబోతుంది. ఆయన సన్నిధి వస్తే మీ మనుగడ మెరవబోతా ఉంది. సన్నిధి అంటే ఆయన నిలిచే స్థలము. ఆయన నిలిచే స్థలం, అక్కడ మహిమ ఉంటుంది, అక్కడ వెలుగు ఉంటుంది, తేజస్సు ఉంటుంది, మహిమ ఉంటుంది, ఆయన కృప ఉంటుంది, ఆయన కనికరం ఉంటుంది. అంటే అన్నీ అందులోనే ఉంటాయి. ఆయన సన్నిధి మనతో ఉంటే, ఆయన సన్నిధి అంటే ఆయన మనతో కూడా రాబోతున్నాడు. ఆయన మహిమ మనతో రాబోతుంది, ఆయన కృప మనతో రాబోతుంది, ఆయన వెలుగు, జ్ఞానం, ఆయన శక్తి కలిగిన బాహు మనతో బయలుదేరబోతుంది. కనుక ఈ నెల మీకు దీవెనకరమైన నెలగా మారబోతుంది. ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చునగాక. ఎవరిని పంపుతున్నాడు ఆయన? ఈ నెలంతా ఉద్యోగం, వ్యవసాయం, ఇంటర్వ్యూలకు వెళ్ళారుగా, మీ కార్యాలు సఫలమవటానికి ఎవరిని పంపుతున్నాడు? ఆయన అంటున్నాడు, నేను నా సన్నిధిని నీతో పంపుతాను. దేవుని సన్నిధి కానీ ఈ రోజు నుంచి మీతో నడవడం మొదలు పెడితే మీ కార్యాలన్నీ సఫలమవునగాక, మీ జీవితం దీవెనకరంగా మారునగాక. ఆయన సన్నిధిని పంపాడట. ఇక ఆ రోజు నుంచి మోషేతో కూడా సన్నిధి బయలుదేరింది. ఆయన సన్నిధి బయలుదేరితే మోషే ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు జరగడం మొదలుపెట్టాయి. మొదలు ఒక మాట చెప్పాలి మీకు, సన్నిధి ఉంటే ఏమవుతుంది? మోషే అడిగాడు, నువ్వు రాకుండా నేను వెళ్ళనయ్యా, అప్పుడే కదా ఆయన సన్నిధి పంపుతాను అన్నాడు.
ఎందుకయ్యా నన్ను రమ్మంటున్నావు అని అడిగాడు దేవుడు మోషేని. మోషే ఏమన్నాడు తెలుసా? ఇదిగో వీళ్ళంతా చూస్తున్నారుగా, వీళ్ళంతా తిరుగుబాటు చేసేవాడు. వీళ్ళంతా ఎవరో తెలుసా? అనుకూలంగా భక్తి చేసేవాడు. వీరెవరో తెలుసా? లోకం కనపడితే లోకంతో కలుస్తారు, భక్తులు కనపడితే భక్తులతో కలుస్తారు, బలిపీఠం కనపడితే బలిపీఠంతో కలుస్తారు, అక్కడ చంపబడిన వస్తువులు తింటుంటే ఆ శాల్తీలతో కూర్చుంటారు. వీళ్ళంతా అన్నిట్లోనూ ఏకలోకం అవుతారు. ఏకలోకమై నాతోనే ఉంటారు, కానీ అన్నిట్లో మునిగి తేలతానే ఉంటారు. నీవు కానీ మాతో వచ్చావా? నీ సన్నిధి కానీ మాతో వచ్చిందా? ఈ ప్రజలు ఎవ్వరిలో కలవకుండా ప్రత్యేకంగా జీవిస్తారు. ఆ వచనం చదువుదాం, జాగ్రత్తగా చదవండి. 16వ వాక్యాన్ని చదువుదాం. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. నువ్వు మాతో వస్తావు, నీ సన్నిధి మాతో వస్తుంది. అట్లు మేము అనగా నేనును ఈ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకంగా జీవిస్తాము. చెయ్యితామేనని చెప్పండి. ఆయన సన్నిధి మనతో వస్తేనట లోకంతో కలవలేమట, దొంగలతో కలవలేమట, విగ్రహ సంబంధమైన కార్యాలతో కలవలేమట. ఇప్పుడు ఏమంటాడు తెలుసా మోషే? నీ సన్నిధి మాతో వస్తే, నువ్వు మాతో వస్తే మేము ఎక్కడ పడితే అక్కడ ఆగం, ఎక్కడ పడితే అక్కడ కలిసిపోం. నువ్వు మాతో వస్తే మా ఆటలు సాగవుగా, మేము అక్కడ ఆగలేముగా. అప్పుడు నీవు మాతో ఉండడం వలన మేము ప్రత్యేకంగా జీవించగలము, ప్రతిష్ట కలిగి జీవించగలము. ఈ మాట అర్థమైందా? అంటే దేవుని సన్నిధి మనతో వస్తే ఆ సన్నిధి మనల్నట అపవిత్రమైన దాంట్లో కలవనివ్వదు. ఆ సన్నిధి మనతో ఉంటే కనబడిన వాళ్ళందరితో ఏకాంకం. మరి ఈ రోజున కొంతమంది ప్రార్థనలో ఉంటూ వాళ్ళ లోకంలో ఎలా కలిసిపోతున్నారు? ప్రార్థనలోనే ఉంటున్నారు, మళ్ళీ ఆ కోడి పందాలో కలిసిపోతున్నారు, కొన్నిసార్లు చెడు సహవాసంలో కలిసిపోతున్నారు, నామకార్థ క్రైస్తవంలో కలిసిపోతున్నారు, భక్తి చేస్తూ ప్రార్థన చేస్తూనే ఉంటారు. మళ్ళీ అటువైపు తిరిగితే అదిగో రకరకాల అబద్ధాలు ఆడే వాళ్ళతో ఏకమైపోతున్నారు. అంటే వీడు నడుస్తున్నారు కానీ సన్నిధి లేకుండా నడుస్తున్నారు. దేవుని చేతిలో తమ చెయ్యి వేసి నడిచిన వాళ్ళు కారు. అందుకే వాళ్ళు అక్కడక్కడ ఆగిపోతున్నారు. భక్తులు చాలామంది ఆగిపోయారుగా. గెహాజీ పరిగెత్తి ఆగలే. జీవితంలో పరిగెత్తిన ఆకాను పరిగెత్తింది ఎక్కడికి? దేవుని సన్నిధిని వదిలిపెట్టి, దేవుని సేవకుడు వదిలిపెట్టి, దేవుని సన్నిధి సహవాసం వదిలిపెట్టి నెమ్మదిగా ఆ రథం వెనక వెరిగెళ్తే ఒకరిని వెళితే, షీనారు వస్త్రం కొరకు ఒకరు వెళితే, ఇస్కరియోతు యూదా నాణ్యాల కోసం అటు వెళితే వీళ్ళంతా దారి తప్పినట్టేగా. కారణం ఏమిటో తెలుసా? నీవు కానీ మాతో రాకపోతే అందరూ ఇట్లాగే ప్రవర్తిస్తారయ్యా. నీవు కానీ మాతో వచ్చినా, నీ సన్నిధి మాతో వస్తే మా జీవితంలో పిచ్చి పిచ్చి చేష్టలు ఏమీ చేయకుండా నీ భయము భయభక్తులతో మేము పెంచబడతాము, నీ క్రమంలో మేము నడిపించబడతాము. ఎవరైనా క్రమం తప్పి ప్రవర్తించారా దాని అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు కాదు, దేవుని సన్నిధి వాళ్ళతో ఉన్నది కాదు. కనుక ఈ రోజున నీ గుండె మీద చేయబెడితే దేవుడు నాతో ఉన్నాడా, ఆయన సన్నిధి నాతో ఉందా? ఉంటే నేను భయపడుతూ ఇక్కడే ఉంటా, ఉంటే భయపడుతూ ఆయనకు వంగి నమస్కారం చేసి సాష్టాంగ పడతా. నా పక్కన ఆయన లేడుగా, ఆయన సన్నిధి నాతో రాలేదుగా. ఆకాను వెళ్ళిన మార్గం వెళతా, కయ్యూను వెళ్ళిన మార్గంలో వెళతా, ఇస్కరియోతు వెళ్ళిన మార్గంలో వెళతా, ఇంత అంత పదవి కలుగుతుంటే ఆ మార్గాన్ని వెళతా, నలుగురు పంచుకునే సొమ్ము అక్రమంగా వస్తుంటే ఆ మార్గాన్ని వెళతా. ఎవరు నాతో లేరు? ఎందుకో ఈ రోజున వాగ్దానపూర్వకంగా దేవుడు మాట్లాడి హెచ్చరిక చేస్తున్న వేళ మనం ఎవరమై ఉండాలో తెలుసా? మనతో కూడా ఆయన సన్నిధి రావాలి. మోషే అడుగుతున్న మాట, ఎవరిని పంపుతావు? ఇంకెవరినైనా పంపినా ఈ క్రమం జరగదు. నీవే మాతో రావాలి, నీ సన్నిధే మాతో రావాలి, నీ మహిమే మాతో రావాలి. నువ్వు ఉంటే గద్దిస్తావు, నీవు ఉంటే హెచ్చరిస్తావు, నువ్వు ఉంటే ముక్కు గాలం వేసి వెనక లాగుతావు. నా సన్నిధి ప్రజలకు ముక్కు గాలం వేసే క్రమమైన మార్గంలో నడిపించగలుగుతుంది. ఈ రోజున సేవకుడిగా కోరుకుంటున్నా, నీతోనూ నాతోనూ మనతోనూ మన వ్యాపార వ్యవసాయాలతోనూ సంఘంతోనూ ఆయన సన్నిధి వచ్చునగాక. కనుక ఈ సంవత్సరం, ఈ నెల, ఈ దినాలన్నీ క్షేమంగా జరగాలి అంటే రోజు దేవుని సన్నిధి మనతో ఉండాలి. మరి ఇప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటే మన మార్గాలన్నీ దీవెనకరంగా ఉంటాయిగా.
ఆయన సన్నిధి నీతో ఉంటే ఎడారి కూడా ఫలభరితంగా మారబోతుంది. నీకు దప్పికైతే బండ బద్దలవుతుంది, బండలోంచి ఊట నీకు మొదలవబోతూ ఉంది. నువ్వు వెళుతుంటే తెగులు చెలరేగింది అనుకో, దేవుని సన్నిధి ఉంటే తెగులట నీ గుడారాన్ని సమీపించదు. దేవుని సన్నిధి మనతో ఉంటే బాగుంటుందిగా. ఆ సన్నిధికి భయపడుతున్న వారమై, భయభక్తులు కలిగిన వారమై ఆయన సన్నిధిలో మనము నడిచి వెళ్ళుదుముగాక. అందుకని క్షేమకరమైన మార్గం కలగాలి అంటే ఆయన సన్నిధి రావాలి. ఆయన సన్నిధి మనతో ఉంటే ఎన్ని కార్యాలు జరుగుతాయో చెబుతాం. మొదటి మాట కీర్తనాకారుడు రాసిన 143వ కీర్తనలో 10వ వాక్యాన్ని చదువుదాం. నీవు నా దేవుడవు, నీవు నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పము. అంటే ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడు ఆయన సన్నిధి నీతో వస్తే ఒక కార్యం ఏముందో తెలుసా? ప్రభువా, నేను నీ దగ్గర ఒక ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, నా ప్రార్థన ఆలకించవా అంటూ మొరబెట్టాడు. ఏమిటట? నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పించు. ఆయన సన్నిధి మనతో వస్తే మనకు నేర్పిస్తాడట. ఏమి నేర్పిస్తాడు? ఆయన చిత్తానుసారంగా నడవటం నాకు మనకు ఆయన నేర్పిస్తాడు. ఆయన సన్నిధి లేదనుకో, ఆయనే మనతో రాలేదనుకో, మనం ఎవరో దోచినట్లు అలా నడుస్తూనే ఉంటాం. ఇక్కడున్న వాక్యం ఏమిటో తెలుసా? ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం నేను నేర్చుకోవాలి, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం మీరు నేర్చుకోవాలి. అంటే సరిగా ప్రవర్తించడం నీకు నాకు చేత కాదు. వయసు పెరిగింది కానీ, తల నెరిసింది కానీ, పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాం కానీ, ఇంకా ప్రభు సన్నిధిలో నడవడం నాకు నీకు చేత కావట్లా. అందుకేగా దారి తప్పుతున్నాం, అందుకే ఆత్మీయతలు చల్లబడుతున్నాం. నాకంతా తెలుసు అనుకుంటూనే సాగి వెళుతున్నారు, కానీ గమ్యం చేరుతున్నారా? నాకు తెలియంది ఏమిటి అని ఊరేగారు. కానీ కొంతమంది భక్తుల జీవితంలో ఒక్కడు గమ్యం చేరలేదేగా. ప్రారంభ దినాన బయలుదేరి గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు మధ్యలో ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు. ఎందుకని చేరకపోవడానికి ఏమిటంటే వాళ్ళు దోచినట్టు. ఐగుప్తు బాగుంది కదా, అక్కడ గుర్రాలు బలే ఉంటాయి, అటు వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ బలిపీఠం కట్టుకుంటే ఆకాశ నక్షత్రాలకు బలిపీఠం కట్టవచ్చుగా, పండగ చేసుకోవచ్చు. ఇది మొదలుపెట్టారు. అంటే క్రమం తెలియక మనం ఎవరం గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడిన వాళ్ళంగా, దేవుని పిలుపు ప్రకారం నడుస్తున్న వాళ్ళంగా, మనం దేవుని చిత్తమే చేయాలి, దేవుని ఆలోచన ప్రకారమే నడవాలి అనే ఆలోచన మనకు రావటంలా. అందుకని నడిచి ఓపిక సన్నగి లేక ఇతను ప్రార్థన చేస్తున్న మాట ఏమిటో తెలుసా? ప్రభువా, నీ సన్నిధి మాతో వస్తే మాకు నువ్వు పాఠాలు నేర్పుతావయ్యా. ఏ పాఠం? మేము నీ చిత్తము ఎలా జరిగించాలో, నీ చిత్తానుసారంగా ఎలా ప్రవర్తించాలో నీవు మాకు నేర్పించాలి. చేతులెత్తి ఆమేన్ అనుకోండి. ప్రభు దేవుని చిత్తం నెరవేర్చడం నీకు నేర్పునగాక, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం నీకు నేర్పునగాక. దేవుని చిత్తం అది మనకు తెలియాలిగా, దేవుని ఇష్టానుసారంగా ప్రవర్తించాలిగా. అందుకే దావీదు ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థన ఒక్కటే ప్రభు చిత్తం నీకు నేర్పుతుంది, ప్రార్థన ఒక్కటే దేవునికి లోబడటం నేర్పుతుంది. అందుకేగా ఎన్నిసార్లు శత్రువు దొరికాడు. దావీదు నోరు తెరిచి వీడిని చంపండి అనలా, నేను చంపుతాను అనలా. ఏమన్నాడు తెలుసా? ఏమనకబాకండి, అతడు అభిషేకించబడిన వారు ముట్టబాకండి. ఏమయ్యా, నీ శత్రువు కదా, చేతి నిండా దేవుడే అప్పగిచ్చాడుగా, నువ్వు చంపొచ్చు కదా. ఇది దేవుని చిత్తం కాదు. నేను దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడిని, దేవుని చిత్తం నాకు నేర్పబడింది. దేవుడే ఆ కార్యక్రమం చూసుకుంటాడు, అతని మీద నేను చెయ్యెత్తను. ఈ దేవుని చిత్తం ఎక్కడ నేర్చుకున్నాడు ఇతను? యెహోవా సహవాసములోను దేవుని సన్నిధిలో నేర్చుకున్నాడు. అందుకే మోషే అంటాడు, నీ సన్నిధిని మాతో పంపయ్యా, నీవు మాతో కూడా రావాలయ్యా. నువ్వు వస్తే మా ఆత్మీయ నడక సరిచేయబడుతుంది, ఆత్మీయ జీవితంలో మేము మేలు పొందుతాము. ఓ రోజున ఒక అతను దావీదు అటు వెళతా ఉంటే ఆ గట్టు మీద నిలబడ్డాడు. వీళ్ళేమో కొండల్లో వీళ్ళు దిగడుతుంటే గట్టు మీద నిలబడి, దుర్మార్గుడా, గురువుకు ద్రోహం చేసినవాడా, సౌలు కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నవాడా, నీకు రావాల్సిందే వచ్చింది శిక్ష అంటూ భయంకరంగా మాట్లాడాడు. దావీదు నడుస్తూ ఉంటే అతను చెప్పేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ అంటారు, వాడు అట్లా మాట్లాడటం బాగోలేదయ్యా, మేము వెళతాం అతగాన్ని చంపేస్తామంటే దావీదు ఏమన్నాడో తెలుసా? వాడిని అట్లా చెప్పించమని దేవుడు పెట్టాడేమో,
నా జీవితాన్ని సరిచేయటానికి అసలు ముళ్ళులాగా నిర్ణయించాడేమో. వాడేమనబాకండి, వాడెవరో నాకు తెలుసు. నా మందల దగ్గర కుక్కలు ఉంటాయి, ఆ కుక్కలతో సమానం వాళ్ళ తండ్రి వాడు. అయినా అంతటి హీనస్థితిలో ఉన్నవాడు నన్ను ఈరోజు తిడతా ఉంటే, నా భక్తిని తేలిగ్గా మాట్లాడుతుంటే, నన్ను గురించి తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటే, నేను నా స్థాయిని మర్చిపోయి నా మందల దగ్గర కాపలా కాసే కుక్కతో నేను సమానంగా ఉంటానా? వద్దు. ఒకవేళ దేవుడు అతను శపించమన్నాడేమో. ఒక క్షణం మనం కూడా ఆగుదాం. అదే మార్గంలో వెళుతుంటే మన వయసు మించి మనకు 60 ఏళ్ళు ఉండి 20 ఏళ్ళోడు లేకీగా మాట్లాడుతూ తేలిగ్గా మాట్లాడుతూ మన భక్తిని గురించి కథలుగా కార్యాలు చేశాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది? వెంటనే కళ్ళు ఎర్ర చేసి అడంతు చూడాలనిపిస్తుంది. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? నేను ఆయన సన్నిధిలో ఉన్నాను, ఆయన సన్నిధి నన్ను నడిపిస్తుంది. ఆయన సన్నిధిలో నడిపిస్తుంటే నాకేం తెలిసింది తెలుసా? దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించాడు. కనుక అతను నేను శపించను, మారు మాట్లాడను. దేవుని చిత్తాన్ని ఎంత నేర్చుకున్నాడండి. మరి ఇంతకాలం భక్తి చేసిన మనం దేవుని చిత్తాన్ని నేర్చుకున్నామా? ఒక క్షణం ఆగి ఆలకించండి. నీ యొక్క సహోదరుడు ఒకవేళ అక్కడ ఉంటే బలిపేట వదిలిపెట్టి సమాధానపడమని నేర్పాడుగా, ఆ కార్యం చేయగలిగావా? ఆ 6 రోజులు కష్టపడు, 7వ రోజు దేవునిది. అక్కడ వెళ్ళి దేవుని మందిరంలో ఆరాధన చేయి. ఆ 7వ రోజు దేవునికి సమర్పించుకుని దేవుని చిత్తం నీకు తెలుసా? కష్టార్జితం అంతా సంపాదించుకున్నాక అందులో 10వ భాగం అని దేవుని భాగం ఇవ్వాలి. అది అక్కడ విధవలు ఉన్నారు, సాయం చేయండి. ఇక్కడ పేదవారు ఉన్నారు, గుప్పిలు విసరండి అని చెప్పాడు కదా. మరి ఆ దేవుని చిత్తం మనం నేర్చుకున్నామా? మన జీవితంలో ఎంతసేపు స్వార్థాన్ని నేర్చుకున్నాం, ఎంతసేపు మనకున్న లాభసాటి కార్యక్రమాలు నేర్చుకున్నాం. ఈ రోజున ఎందుకో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే కోరిన కోరిక గొప్పది, నీవు మాతో కూడా రావాలి. ఆకాశమందున దేవుడు అంటాడు, నా సన్నిధిని నీతో పంపుతానయ్యా. నా సన్నిధి వచ్చిందా ఇక మీదట దేవుని చిత్తం దైవజనుడు దావీదు నేర్చుకున్నట్టుగా మీరు నేర్చుకుంటారు. దేవుని చిత్తాన్ని నేర్చుకున్న పౌలున్నాడుగా, కత్తి తీసుకుని పరిగెత్తాడు, ప్రాణాలను తీశాడు, రక్తాన్ని ఒలికించాడు, భక్తి అని పేరు పెట్టాడు. కానీ దేవుడు అతను దర్శించిన తర్వాత, దేవుని అతనితో నడవడం మొదలుపెట్టాక, ఆ సన్నిధిని అనుభవించాక ఈ సౌలు అంటాడు, నా కత్తితో పని లేదు. ఒకవేళ వాడు నన్ను చింసించిన, కొరడాలతో పెట్టిన, కుక్కనిడిచినట్టు ఈడ్చిన, నేను ఇప్పుడు నేర్చుకున్నది దేవుని చిత్తము. దేవుని చిత్తమనే మార్గంలో ఉన్నాను. మరి ఇన్ని సంవత్సరాలైనాక దేవుని సంధి నీతో వస్తుందా? దేవుని సంధుడు నీతో రాకపోబట్టే కదా ఇన్నాళ్ళు భక్తి చేసిన దేవుడి చిత్తం అర్థం కాల. ఈ నెల ప్రారంభం నుండి జీవితం మూసేంత వరకు ఆయన సన్నిధి మీతో వచ్చునగాక, మీ కుటుంబంతో వచ్చునగాక. తన చిత్తానుసారంగా నిన్ను నడిపిస్తూ ఆయన సన్నిధి నీతో వస్తే నీకు నేర్చుకునే గొప్పదేమిటో తెలుసా? పెద్ద పెద్ద డిగ్రీలు చదవక్కరలేదు, దేవుని చిత్తం నేర్చుకుంటావు. ఆ దేవుని చిత్త ప్రకారం నీవు నడిస్తే నీ నడక ఎలా ఉంటుంది? 2వ లైన్ చదవండి, 143:10 2వ లైన్ చదవండి. దయగలిగిన నీ ఆత్మ సమభూమి కలిగిన ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దయగలిగిన నీ ఆత్మ నన్ను ఎక్కడ? సమభూమి. ఈ రోజున దేవుని చిత్తం నువ్వు నేర్చుకుంటే, ఆయన సన్నిధి నీతో వస్తే, ఆయన చిత్తాన్ని నేర్పాక, చిత్తానుసారంగా నడిపించడం నీకు అలవాటు చేశాక, నీ నడకలో గొప్పతనం ఏమిటో తెలుసా? సమానమైన భూమిలో నువ్వు నడవబోతున్నావు. మెరక పల్లాలు రావు, ముందుకు బట్ట ఉండదు, బోర్ర బట్ట ఉండదు, వెనక బట్ట ఉండదు, చల్లబట్ట ఉండదు, ఆగిపోవడం ఉండదు, అలిగిపోవడం అసలే ఉండదు. ఏ భూమి? సమానమైన భూమి, సమమైన నేలలో నన్ను నడిపించయ్యా. ఈరోజు ఒక్క క్షణం ఆగుతారుగా. ఎన్నిసార్లు ఇబ్బందులు పడ్డారు, ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలే, ఎన్నిసార్లు నష్టాలు వచ్చాయి, ఎన్నిసార్లు కృంగిపోయారు, ఎన్నిసార్లు మంచాలు ఎక్కేశారు, ఎన్నిసార్లు అయ్యో నా కర్మలు అయిపోయింది అనుకున్నారు. సమభూమిలో నడవలేదుగా. కారణం ఏమిటి అంటే, మనం దేవుని చిత్తాన్ని నేర్చుకున్నామా? దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నామా? అలా నడుస్తూ ఉంటే నీ జీవితంలో ఎదురు దెబ్బలు లేని జీవితం దయచేయునుగాక. నష్టాలతో కూడిన అనుభవం లేకుండా కాపాడునుగాక. సాతాను నిన్ను కృంగదీసే అనుభవం లేకుండానట్లుగా నీ పాదాలకు సమానమైన భూమిని సిద్ధం చేస్తాడు. ఆయన చిత్తం నేర్చుకుని నీవు నడక నేర్చుకుంటే ఈ నెల నుండి ఒడిదుడుకులు లేకుండా సమముగా ఉండి, ఎదురు దెబ్బలు లేక, కన్నీళ్లు లేక, కష్టాలు లేక, అవమానాలు లేకుండానట్లుగా నీ నడక
సమభూమిలో దేవుని చిత్తానుసారంగా సుఖంగా నడిచిపోవునగాక. ఈ వాక్యం విన్నాకైనా మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ప్రభువా, నీ సన్నిధి వస్తే నాకు ఒడిదుడుకులు ఉండవుగా, సమాన భూమిలో నడుస్తాను, నీ చిత్తం నాకు తెలుస్తుందిగా, నీ వాక్యం నాకు నేర్పుతుందిగా. ఇక మీదట నేను ఎదురు దెబ్బలు తిన్నవాడుగాను, బోర్ల పడిపోయినవాడు అని అనిపించుకోకూడదుగా. బాగానే భక్తి చేశాడు కానీ మొన్న మధ్య కుంగిపోయాడు అని అనిపించుకోకూడదుగా. బాగానే ఉంది కానీ మరి నష్టాల మీద నష్టాలు వచ్చాయి, బాధలు రావని నేను చెప్పను. కానీ నీకు సమస్తం సమభూమిగా దేవుడు చేస్తే నీ పాదాలు వంకర తిరగకుండా, ఎదురు దెబ్బలు లేకుండా, ఏ పరిస్థితుల్లో అయినా సమభూమిలో నడిచిన వానిలాగా నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి దేవుడు స్థిరపరుచునుగాక. ఆమేన్. ఈ రోజు నుంచి మీ కుటుంబాలతో, మీ పిల్లలతో, మీ వ్యాపార వ్యవసాయం ఆత్మీయ జీవితంతో నా దేవుడు పంపిన సన్నిధి వచ్చునుగాక. ఆయన సన్నిధి వస్తే ఎన్ని దీవెనలు ఉన్నాయండి. ఇక మీదట నీ ఇష్టం నెరవేరకుండా నీ గాజులు నిండిపోయేట్టుగా సమృద్ధిని కలుగు చేసి నీ మార్గాన్ని సరళం చేస్తాడు. ఆయన సన్నిధి ఉంటే నీ జీవిత అనుభవం మీద ఆయన పెత్తనం నెరవేరుతుంది. ఒక మంచి మనుగడ నీకు కలగబోతుంది. ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఎందుకో ఈ నెల ప్రారంభంలో ఒక్క ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళాలి. మీరంతా అడగవలసింది ఒక్కటే, ప్రభువా, దోతను కానీ, వస్తువులు కానీ, రాబడి కానీ, రథాలు కానీ, బళ్ళు కానీ నాకు అక్కరలేదయ్యా, నీ సన్నిధి నాతో రావాలి. మోషే అడుగుతున్నాడు, ఎవరిని పంపుతావు? ఎవరినైనా పంపు, నువ్వు పంపకపోతే నేను వెళ్ళను. మరి ఈ రోజున డబ్బున్న వాడిని పంపినా పరిగేది ఉండదు. వైద్యుడు వచ్చినా కొన్ని రోగాలకే, లేకపోతే వస్తువులుంటే కొంతకాలమే, సన్నిధే ఉంటే, సహవాసమే ఉంటే, దేవుని కృపే ఉంటే, దేవుని గద్దింపే ఉంటే, దేవుడే మనతో నడవడం మొదలు పెడితే నీ జీవితకాలం క్షేమం కలుగునగాక, ఒక ఆశీర్వాదకరమైన అనుభవాల్లో సాగి వెళ్ళుదువుగాక. కనుక ఈరోజు ఈ మాటలు విన్నాకైనా అందరూ ఒక్క ప్రార్థన చేసుకుందాం. ఏముందంటే, నీ సన్నిధి నాతో రావాలి. మోకరిస్తారా? పరిశుద్ధుడును ప్రేమామయుడ, వందనాలయ్యా. ఈరోజు నీ మాటలు వినడానికి అవకాశం కలుగచేశావు. ఈ నెల ప్రారంభంలో నిలబెట్టావయ్యా. నిజంగా మోసే మాట ఎంత విలువైంది. ఎవరిని పంపుతావు? ఈ ప్రజలను నడిపించడానికి ఎవరిని పంపుతావు? మా సంఘాన్ని నడపడానికి ఎవరిని పంపుతావు? నన్ను నడపడానికి ఎవరిని పంపుతావు? మాకు అవసరమైంది నీవు పంపాలి. నీ చక్కగా నా సన్నిధి పంపుతాను, నేనే వస్తాను. ఆహా, నీ అమూల్యమైన వాక్కు కొరకు వందన. ఈ రోజు నుంచి నా ప్రజలతో నీ సన్నిధి ఉండాలి, నా ప్రజలతో నీవు నిలవాలి, నా ప్రజల మీద నీ మహిమ ఉండాలి, నా ప్రజలు నీ చిత్తానుసారంగా నడవాలి. వీళ్ళు లోకంలో కలవకుండా కంచి వేసి కాపాడబడాలి. అట్టి కృప దయచేయండి. అలా కోరుకున్న వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. నీ సన్నిధి అదే మాకు అవసరం. ఆ సన్నిధిలో మేము బ్రతకడం నేర్పించి రాకడ కొరకు ఆయత్తపరిచి మీరు మహిమ పొందాలని అటు ఘనకార్యం చేస్తున్నందుకు స్తుతి చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.